ఒక వాదన కూడా వినిపిస్తుంది అక్క. అంటే గతంలో మీరు టీ న్యూస్లో చేసినప్పుడు కేసీఆర్కి మీకు సరే పొలిటికల్గా ఏమైనా జరిగిందా లేదో తెలియదు, బట్ నర్సంపేట టికెట్ మీరు ఆశించిన నేపథ్యంలో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు, అందుకే రాణి రుద్రమ అటు టీ న్యూస్కి రాజీనామా చేసింది అండ్ సొంత పార్టీ పెట్టాలనుకుంది, వైఎస్ఆర్సీపీలో చేరడానికి ప్రయత్నాలు చేసింది అన్నటువంటి ఒక వాదన కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇది వాస్తవమేనా? అంటే ప్రచారాలు వేరు, నిజాలు వేరు. నిజం చెప్పాలంటే అసలు కేసీఆర్ గారికి నాకు మధ్యలో రాజకీయాలకి వెళ్ళడము నాకు ఇంట్రెస్ట్ ఉంది అనే డిస్కషన్ జరగలేదు. ఒకవేళ ఆ డిస్కషన్ జరిగి ఉండుంటే నేను బహుశా అప్పుడు నన్ను టీఆర్ఎస్లో చేరమని వారు అడిగేవారు కావచ్చు. అసలు ఆ చర్చ జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ డే నుంచి నేను బయటకు వచ్చే లాస్ట్ డే వరకు కూడా ఎంతసేపు టీ న్యూస్, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మనము ఆ టీ న్యూస్ మీడియా సంస్థని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి చర్చనే తప్ప అదర్ దెన్ దట్ అసలు రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్, అంటే నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి డిస్కషన్ ఎప్పుడు కూడా కేసీఆర్ గారి దగ్గర నేను ఓపెన్ చేయలేదు. సార్ కూడా ఎప్పుడు నన్ను అడగలేదు.